పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఇన్ పేషెంట్ సౌకర్యం కల్పించాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ కోరారు. అంతేకాకుండా సాధారణ ప్రసవాలు జరిగేలా ఏర్పాట్లు చేయాలని, సిబ్బంది కొరతను తీర్చాలని విజ్ఞప్తి చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో గురువారం నల్గొండ పట్టణం పానగల్ రోడ్లో ఉన్న పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులు ఎదుర్కొంటున్న సమస్యలు, వారికి కావలసిన సౌకర్యాలపై సర్వే నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల సమయంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు. ఐద్వా జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణాకుమారి మాట్లాడుతూ పానగల్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రసవాలు జరిగేలా చేస్తే గర్భిణీ స్త్రీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, వారికి దూరభారం తప్పుతుందని అన్నారు. ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న సిబ్బందితో అక్కడికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించే పరిస్థితి లేనందున మరింత మంది సిబ్బందిని ఏర్పాటు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సుకన్య, ఎల్లమ్మ, రాధిక తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఐద్వా ఆధ్వర్యంలో పానగల్ అర్బన్ హెల్త్ సెంటర్లో సర్వే నిర్వహించుకోవడం జరిగింది. ఈ హాస్పిటల్లోకి రోజు 100 నుంచి 150 మంది వరకు కూడా ఓపీ వస్తున్నారు ఈ టైంలో. కానీ సీజనల్ వ్యాధులు స్టార్ట్ అయినప్పుడు ఆగస్టు, సెప్టెంబర్ ఆ మాసంలో 200 వరకు కూడా వస్తున్నారని చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న సిబ్బందికి సరిపోతున్నది, కానీ ఆ పెరిగినప్పుడు సిబ్బంది సరిపోవట్లేదు. ఒకటే ఉంటున్నారు కాబట్టి మెడికల్ ఆఫీసరు ఒకరికి తోడుగా ఇంకొకరు కూడా అటాచ్ చేస్తే ఇద్దరైతే సఫిషియెంట్గా సరిపోతారు. అట్లాగే ఈ హాస్పిటల్లో ఓన్లీ ఓపీ వరకే ఉంటుంది. ఇన్ పేషెంట్ కూడా సౌకర్యం కల్పిస్తే ఆ పెద్ద హాస్పిటల్కు వందలాది మంది జనాలు వస్తున్నారు. రూరల్ నుంచి కాకుండా పట్టణ ప్రాంతం నుంచి కూడా వస్తున్నారు. ఇక్కడ ఈ సౌకర్యాలు కల్పిస్తే ఇక్కడే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు అక్కడ ఫ్లోటింగ్ తగ్గుతుందని కూడా అభిప్రాయం జరుగుతుంది. అట్లాగే ఈ సిస్టర్స్ ఉన్నారు, ఉన్న సిస్టర్స్ కూడా ఈ పోలియో చుక్కలు ఇవ్వడానికి వాడికి సరిపోతున్నారు. వాళ్ళని కూడా ఇంకొక ఇద్దరిని కేటాయించాలని కూడా మేము ఐద్వాగా కోరుతున్నాం. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఐద్వా సర్వేలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సర్వేలో ముఖ్య భాగంగా వచ్చేసి పిహెచ్సిలు సర్వేలు చేయడం జరుగుతుంది. ఇక్కడ పిహెచ్సిలో చూసినట్టయితే స్టాఫ్ కొరత ఉంది. ఆ స్టాఫ్ కొరత భర్తీ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అలాగే ఇక్కడ వచ్చిన పేషెంట్లు డైలీ వచ్చేసి 100 మంది పేషెంట్స్ వస్తున్నారు. ఆ 100 మంది పేషెంట్స్ కూడా ఇక్కడ మేము ఎంక్వైరీ చేస్తే ఏంటంటే వాళ్ళకు సరిపడ వసతులు కొంచెం తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది. కాబట్టి స్టాఫ్ పెంచితే ఆ కొరత తీరుతుందని చెప్పేసి మా యొక్క ఉద్దేశం. అలాగే వచ్చేసి ఇక్కడ కూడా డెలివరీలు చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. అది చేస్తే ఇక్కడ పెద్ద హాస్పిటల్లో ఎక్కువ మంది కాకుండా ఇక్కడే డెలివరీలు కొన్ని అవుతే అక్కడికి జనం తగ్గుతారని చెప్పేసి మా నిర్ణయం. ఇది ఉద్దేశించుకొని కొంచెం ప్రభుత్వం దీన్ని తొందరగా చేయాలని చెప్పేసి ఐద్వాగా కోరుతున్నాం.